హాయ్ వార్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక మరికొద్ది గంటల్లో రైతు భరోసా రైతుల ఖాతాలో పడనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈరోజు మధ్యాహ్నం 1కి. అయితే గతంలో రైతు బంధుగా ఉన్న ఈ యొక్క పథకాన్ని పేరు మార్పు చేసి రైతు భరోసాగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. అయితే గతంలో ఎకరానికి 10,000 సంవత్సరానికి రైతు బంధు రూపకంగా ఇవ్వగా ఇప్పుడు ఇంకొక 2,000 పెంచి ఎకరానికి 12,000 రూపాయలు రైతు భరోసాగా ఇస్తున్నారు రైతుల ఖాతాలోకి. ఇది రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి గత వారం రోజులుగా సర్వే, రాళ్ళు, రప్పలు, గుట్టలు, మైనింగ్ ఉన్న ప్రదేశాల భూములను తీసేసి సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇదే విధంగా ఈరోజు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలోకి 6,000 నగదును జమ చేయబోతున్నారు. అయితే ఈ విషయంపై రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో 5,000 కంటే ఇంకొక 1,000 పెంచి 6,000 ఇవ్వడం చాలా సంతోషమని రైతులు అంటున్నారు. అయితే ఈ రైతు భరోసా పథకం గతంలో ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తా అని ప్రకటించినప్పటికీ ఆర్థిక వనరులు సమకూర్చక ఆర్థిక ఇబ్బందుల కారణంగా 12,000కే పెంచింది. అయితే ఈ కారణంగా కూడా కొంతమంది రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యొక్క రైతు భరోసా పథకం కౌలు రైతులకు కూడా ఇవ్వాలని డిమాండ్ ఉన్నది. ప్రభుత్వం కూడా కౌలు రైతులకు ఇస్తా అని గతంలో హామీ ఇచ్చింది. అయితే ఈ పథకంతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా ఈరోజు ప్రారంభించనున్నారు తెలంగాణ ప్రభుత్వం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద కూడా భూమి లేని రైతులకు 12,000 రూపాయలు అకౌంట్లో జమ చేయనున్నారు. అయితే మొదటి విడతగా 6,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని రైతులకు, అనగా ఉపాధి హామీ కార్డులో 20 రోజులు పనిచేసిన కూలీలకు మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ఆ యొక్క పథకానికి సంబంధించి పూర్తయింది. ఇవే పథకాలు కాక ఇంకా 2 పథకాలు కూడా ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.